ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనితీరు, ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణ అంశాలను ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇటు ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులు, ఇటు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి నేడు శ్రీరామ్ సాగర్ తో పాటు కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. అయితే ఇదే సమయంలో ఇటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కూడా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా పరిస్థితిని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు మంత్రులు మరి కాసేపట్లో బయలుదేరనున్నారు. అయితే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు తో పాటు శ్రీధర్ బాబు మరి కాసేపట్లో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇటు సాగునీటి ప్రాజెక్టుల పనితీరుతో పాటు ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణ అంశాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఉదయం 10:30కు హైదరాబాద్ లోని మంత్రుల నివాసం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఉదయం 11:45 గంటల నుంచి 12:30 గంటల వరకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును పరిశీలించి ప్రాజెక్టు అధికారులతోటి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టుకు చేరుకొని ఇటు కడెం ప్రాజెక్టును సందర్శించి ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వల, వరద నిర్వహణతో పాటు భద్రతా చర్యలు, అధికారులు చేపడుతున్నటువంటి ముందస్తు ఏర్పాట్లపై కూడా సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఎగువ ప్రాంతాల్లో ఇటు ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం ఉండడంతో కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అయితే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో ప్రస్తుత ప్రాజెక్టు 24,935 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 27,672 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం 3 వరద గేట్ల ద్వారా నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇక్కడ కడెం ప్రాజెక్టు సందర్శించిన అనంతరం ఇటు అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మధ్యాహ్నం 4 గంటల వరకు బయలుదేరి వెళ్లి ప్రాజెక్టు పంపు హౌస్ ను సందర్శించి అనంతరం ఇటు అధికారులతో కూడా సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఇటు ప్రాజెక్టుల సందర్శన అనంతరం ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు సాగునీటికి సంబంధించినటువంటి నీటి నిర్వహణ, ఇతరత్ర అంశాలపైన కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అవసరమైనటువంటి సూచనలు చేయనున్నట్లు సమాచారం. ఈ పర్యటనకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు అని మొత్తంగా చూసుకుంటే ఈ పర్యటనకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఇటు సాగునీటి నిర్వహణకు సంబంధించినటువంటి పలు సూచనలు కూడా చేయనున్నట్లు సమాచారం. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ నరేష్.